కేసీఆర్ కూడా గట్టినే చేస్తూ ఉంటే దబాయించి అదరగొట్టి మీడియాలో మేనేజ్మెంట్ చేసి ఆహా ఓహో చాలా బాగుందని చెప్పి చేస్తే ఇలా ఏమైందో చూసినాం. ప్రజలు గమనించమని చెప్పి కోరుతున్నా, ప్రజలు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా రియాక్ట్ కావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. రేపు 2వ విడత 3వ విడత కూడా ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, డబ్బులు కాదు ముఖ్యం, దావతులు కాదు ముఖ్యం, క్యారెక్టర్ ఉన్నోడిని కమిట్మెంట్ ఉన్నోడిని మీతో ఉండి పనిచేసేటువంటి నమ్మకం ఉన్న వాడిని గెలిపించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో మేము 25 ఏళ్ళుగా ఇక్కడ మేము పనిచేస్తున్నాం. సర్పంచ్ ఎన్నికలైనా, ఎంపీటీసీ ఎన్నికలైనా, మున్సిపాలిటీ ఎన్నికలైనా, జెడ్పీటీసీ ఎన్నికలైనా అన్ని ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ చేసినాం. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పార్టిసిపేట్ చేసినాం, గెలుచుకున్నాం. ఈసారి కూడా అంటే మేము 2 ఏళ్ళు అవుతుంది మేము ఇక్కడ లేవని చెప్పి ప్రచారం జరుగుతున్నప్పటికి కూడా మా మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి మీరు గెలిపించారు. తప్పకుండా ఈ గ్రామాల అభివృద్ధిలో మా సర్పంచ్లకు తోడుగా నేను కూడా వాళ్ళు ఎంబడి ఉండి ప్రజలు ఏ నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రదర్శించిందో వాటిని వమ్ము చేయకుండా నడిపిస్తామని చెప్పి కోరుతా ఉన్నాం. గెలిపించిన ప్రజానికానికి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఇవాళ కమలాపూర్ గ్రామం 1 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఎవరెవరు కలిసి ఖర్చు పెట్టిండ్రు, ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు ఆ లోతులోకి పోను. కానీ కమలాపూర్లో ఈటల గారిని ఈ సతీష్ పోటీ చేసినట్టు లేకపోతే ఇంకోటి పోటీ చేసినట్టు కాదు, ఇక్కడ ఓడగొట్టాలి ఈటల అందరికీ ఇక్కడ సొంత ఊళ్ళోనే ఓడిపోయినటువంటి ఒక వార్త రాయించాలని చెప్పి చాలా ఉబలాట పడ్డారు. దాన్ని తొక్కి పడేసి ఇవాళ కమలాపూర్ గ్రామ ప్రజలు మళ్ళీ ధర్మాన్ని న్యాయాన్ని నిలిపినందుకు, ఒక గరీబ్ బిడ్డను గెలిపించినందుకు వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అదేవిధంగా గూడూరు కూడా పక్కపొంటే ఉంటుంది. ఇలా ఏదైనా డెవలప్మెంట్ కనబడుతుంటే గూడూరు దుబ్బల మీద కనబడుతుంది. పిచ్చి కుక్కలక మాట్లాడి కొంతమంది అయితే ఏం చేసిండ్రు ఈటల గారు, ఎట్లయింది ఈటల గారు. మరి కేసీఆర్ అంతటా ముఖ్యమంత్రి, ఎందుకో వేరే కాన్స్టిట్యూన్సీలు కాకపోయా లోకల్గా ఉండేటువంటి నాయకుడు, ఆయన యొక్క కమిట్మెంటు, ఆయన అర్హత మీద ఆధారపడి డెవలప్మెంట్ వస్తుంది తప్ప ముఖ్యమంత్రి వచ్చి అన్ని కాన్స్టిట్యూన్సీలు డెవలప్ చేసినా ఉండదు అనే జ్ఞానం కూడా లేదు. ఇవాళ ఆ దుబ్బల మీద కనబడి ఉంటే అవన్నీ ఇవాళ గూడూరు ప్రజానికం గొప్ప మెజార్టీ గెలిపించింది, చాలా గొప్ప మెజార్టీతో గెలిపించిండ్రు. మిగతా కూడా అక్కడక్కడ మేము సరే ఒక ఓటుతో 2 ఓటుతో పోయినప్పటికీ కూడా మా వాళ్ళు గొప్ప కొట్లాడినరు. ఇవాళ నువ్వా నేను అన్నట్టు మాత్రం నిలబడగలిగినరు. రాబోయే కాలంలో తప్పకుండా ఇలా వేనవంక, హుజురాబాద్, అదేవిధంగా మా జమ్మికుంట, ఇల్లంతకుంట ఈ 4 మండలాలకు 17వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆచితూచి ఆలోచించి ఓటేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తప్పకుండా ఇదే పద్ధతిలో మేము కష్టపడి పనిచేస్తాం, గెలుచుకునే ప్రయత్నం చేస్తాం. మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఇదే పద్ధతిలో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.